భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెకండ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు సమర్థ్ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క నేషనల్ లీడర్స్, స్టేట్ లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరికీ, మన సొసైటీ మెంబర్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మన తమిళనాడు, పాండిచ్చేరి వీళ్ళంతా కూడా వచ్చున్నారు కాబట్టి தமிழில் மாநாட்டுறோம். தேசிய மனித உரிமை ஆணையம்ன்றது மனித உரிமையை நிலைநாட்டுவது. இப்போ எங்கே போனாலும், கவர்மெண்ட் ஆஃபீஸுக்கு போனாலும், எந்த ஒரு அதிகாரிகிட்ட போனாலும், எங்கே பார்த்தாலும் லஞ்சம், மிரட்டுறது, மனுஷனாக மதிக்கிறது கிடையாது. ஆனால் நம்மளுடைய தேசிய மனித உரிமை ஆணையன்றது மாணவ சேவை, மாதவ சேவா, மனித சேவையை, மக்கள் சேவையை, தெய்வ சேவைன்ற ஒரு பெரிய கட்டுப்பாட்டோடு, உயரிய கோட்பாட்டோடு நமது ఇయకం செயல்படுகிறது. మనమంతా ఒక కుటుంబంగా ఉండి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకు జరిపించాలని అందరికీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత తుషార అజిత్ కాలే గారు, స్టేట్ చైర్మన్ కేరళ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. మేడం తుషార అజిత్ కాలే. వారి తరఫున తుషార అజిత్ కాలే గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కేరళ నుంచి వచ్చారు, వారు మాట్లాడతారు. Good morning everybody, and thank you for inviting me here. It's a great honor, and I'm very much pleased to see all the National Human Rights team in this stage, and very much thank you to our National President, Samartha, and all the delegates over there. Thank you. తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ గారు ఇచ్చేసారు, వారిని వేదికపై ఆహ్వానిస్తారు. శ్రీ డివి చౌదరి గారు, హానరబుల్ చైర్మన్ సౌత్ ఇండియా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతారు. ఈరోజు మనం జరుపుకుంటున్న 2వ వార్షికోత్సవ సందర్భంగా వేదికను అలంకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన ఎన్హెచ్ఆర్సి అధినేత డాక్టర్ సంపత్ గారికి మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఒకటి అంటే ఇప్పుడు కాలాతీతమైనది కాబట్టి నేను తొందరగా గుర్తించదలుచుకున్నాను. ఒకటి, ఎవరికి తెలియని విషయం, ఒకటి అందరికీ తెలుసనే విషయం కాదు, నాకు అయితే తెలిసి కొంతవరకు తెలిసిందచ్చు, కొంతమంది తెలియని విషయాలు కూడా కొన్ని ఒక 4 చెప్తాను. ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే దీంట్లో ఎన్సిటి అనే విషయం మీద మీరు ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతమంది చేతండి? ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఎన్సిటి మీన్స్ అంటే ఇక్కడ ఈ ఎన్సిటి నుంచి మనకు గుర్తించినటువంటి సంస్థే మన ఎన్హెచ్ఆర్సి. ఓకే, నెక్స్ట్ వన్, ట్రేడ్ మార్క్ అనేది ఆశావాసిగా అయితే కూడా రాదు. మనకు బాంబే వారు ట్రేడ్ మార్క్ కూడా ఇచ్చారు, అది ఆ ఘనత కూడా మన సంపత్ గారికి. తర్వాత యుఎన్ఓ, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకు తొందరలో గుర్తింపు రాబోతుంది, ఆ ఘనత కూడా మన సంపత్ గారికి చెందుతుంది. సో ఈ విధంగా మనకు తెలుసుకోవాల్సినటువంటి నేను కొంతవరకు తెలియజేశాను. ఏమన్నా పొరపాటు క్షమించండి. ఇందులో
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా కుటుంబ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ రమణ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ చైర్మన్ ఈ అవకాశం కల్పించిన పెద్దలు పూజలు అయినటువంటి సంపత్ కుమార్ గారికి, నేషనల్ చైర్మన్ అయినటువంటి సంపత్ కుమార్ గారికి, నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి స్వప్న మేడం గారికి, నేషనల్ కన్వీనర్ అయినటువంటి మన బుల్లెట్ రవీంద్ర గారికి, ప్లస్ మన నేషనల్ వైస్ చైర్మన్ అయినటువంటి కృష్ణకిషోర్ గారికి, మన వెంకటేష్ చౌదరి అన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ఒక ఎన్జిఓ. ఇందులో అందరికీ ఎవరికైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ లా మీద ప్లస్ ఆర్టీఐ చట్టం మీద పూర్తి అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రాంలో ఆర్టీఐ చట్టం మీద ప్రత్యేకంగా బుక్కులు ప్రచురింపజేసాము, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మన తెలంగాణ స్టేట్ చైర్మన్ అయినటువంటి ఐఎన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పి మణి గారు స్టేట్ చైర్మన్ తమిళనాడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దలకు కానీ మన కార్యక్రమంలో వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన తమిళనాడు స్టేట్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన మన సౌత్ చైర్మన్ విటి భాస్కర్ గారికి నా ప్రత్యేక నమస్కారం అందిస్తున్నాను. ఇది నాకు ఫస్ట్ అయిన కొత్త మీటింగ్. ఏదైనా మనం అందరూ టోటల్ చూసామంటే సౌత్ ఇండియా పాన్ ఇండియా ఫుల్గా మన వల్ల అయ్యింది, మనం ఎలా చేయాలనేది మీరు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లో మనం తప్పకుండా కలిసి చేస్తామని నమ్మకం ఉంది. ఇదేలాగా తమిళనాడులో ఇదేలాగా ఒక యానివర్సరీ మనమందరూ చేసేదానికి నా యొక్క కష్టపడినా ఏదైనా చేసి తమిళనాడులో మెయిన్ చెన్నైలో మనం ఏదైనా ఇలా ప్రోగ్రామ్ చేసేదానికి నేను తప్పకుండా వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణి గారు. ఇప్పుడు జిల్లా నుంచి విచ్చేసిన అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఉన్నాను. నా పేరు పుర రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జాతీయ మానవ హక్కుల మండలి 2వ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా డాక్టర్ మన నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ గారి ఆదేశానుసారము మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల శ్రీ ఐఎన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల వారికి సారి యొక్క ఆహ్వానం మళ్ళించి వచ్చేటువంటి ప్రతి
జిల్లా ప్రతి మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈరోజు ఈ మానవ హక్కుల మండలి ఎంతో మనకు ఒక చేతిలో ఒక ఆయుధం లాంటిది. ఇది అంటే ఇందులో మనం చేరడమే కాదు, దీనిలో ఉన్నటువంటి పూర్తి పట్టు ఆర్టీఐ అయితేనేమి, మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు ముందుగా మనం తెలుసుకొని మనకున్నటువంటి పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం, పట్టణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ అది మన వంతు బాధ్యతగా మనమందరం ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో, ఏ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ లో చేరారో, అది ప్రతి ఒక్కరు ఒక గట్టి సంకల్పంతో మనం రావడమే కాదు ప్రతిదీ కూడా మనం ఎంతో సంకల్పంతో ముందుకెళ్ళి ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ సార్కి మరియు అక్కడ ఉన్నటువంటి టీంకి మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు సార్కి, స్టేట్ కమిటీ ప్రతి ఒక్కరికి దయచేసి, ఎందుకంటే మీరు వేరే అనుకోకూడదు, ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం చేస్తూ ఈ ఆర్గనైజేషన్ యొక్క దినాభివృద్ధి మనం చేసి ఎందరో అవాయిద్యులకు, ఎందరో అణచివేతకు గురైనటువంటి అవాయిద్యులు ఎందరో ఉన్నారు, మన ఇంటి చుట్టే ఉన్నారు, మన ఊళ్ళో ఉన్నారు, మన గ్రామంలో ఉన్నారు, వారందరికీ మన చేతనైనంత మనం సహాయ సహకారం అందించవలసిందిగా ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ మీ పురా రమేష్.